హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అరుషి ఎట్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కే వరప్రసాదనం. నేను మీకు ఈ వీడియోలో ప్రతి కూడలిలో 4 రోడ్లు సెంటర్ అవనివ్వండి, ఎదురుబదురు ఒక కూడలి అనేది ఉంది. ప్రతి గ్రామంలో, ప్రతి పేటలో, ప్రతి చోట కూడలి అనేది ఉంటుంది. ఆ కూడలిలో వ్యాపారం జరిగే వాళ్ళు ఐక్యతగా ఉండాలి. ఎందుకోసం అనేది నేను మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. అదేమిటంటే, ఇప్పుడు మేము నివాసం ఉండే విజయవాడలోనే ఒక రోడ్డు ఉందండి. ఆ రోడ్లో వారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఎలా అంటే ఆ రోడ్డుని ఏమంటారో తెలుసా అండి? రెండో వన్ టౌన్ అంటారు. విజయవాడ వన్ టౌన్ హోల్సేల్ ఎలాగో ఈ నేను చెప్పేది కూడా అలాగే రెండో వన్ టౌన్ కింద భావిస్తారు ఆ రోడ్ని. అక్కడ అన్ని బిజినెస్లు జరుగుతుంటాయి. కానీ అక్కడ చేసే వ్యాపారస్తులు ఒక నిబంధన అనేది పెట్టుకున్నారు. అది ఏమిటంటే, అక్కడ ఆ రోడ్లో ఎవరికి బ్రాందీ షాపులు అనేది అద్దెకి ఇవ్వకూడదు అనేది వారు నిబంధన పెట్టుకున్నారు. అది వారికి సంబంధించి ఆలోచనగా చేశారు. కానీ దాని నుంచి మనం స్ఫూర్తిగా తీసుకొని మనం ప్రతి కూడలిలో ఉన్నవారు వ్యాపారస్తులు అందరూ కలిసి, చిన్న వ్యాపారులు, పెద్ద వ్యాపారులు అందరూ కలిసి ఒక నిర్ణయం అనేది తీసుకోవాలి. నా వ్యాపార అనుభవంగా చెప్తున్నాను. అది ఏమిటంటే, ఇప్పుడు ఉదాహరణకి ఒక సెంటర్లో కొన్ని 2 కిరాణా షాపులు, ఒక 2 బార్బర్ షాపులు, 2 టీ కొట్లు, పునుగు బళ్ళు, ఇవన్నీ మొత్తం ఒక 20-25 షాపులు ఉన్నాయనుకోండి. అన్ని కిల్లీ షాపులు, డ్రింక్ షాపులు అన్నీ కలిపి వారందరూ ఒక సంఘంగా ఏర్పడాలి. ఒక సంఘంగా ఏర్పడి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారిలో ఒక పార్టీలకు అతీతంగా, మేము ఈ పార్టీ, మీరు ఆ పార్టీ అని కాదండి, మనంతా వ్యాపార పార్టీ అనుకోవాలి. మనం వ్యాపారం చేసేవాళ్ళం, మన వ్యాపారం సంబంధించిన వాళ్ళం అని. కులాలు, మతాలతో సంబంధం లేదు. కొంతమంది ఏంటంటే వాళ్ళ కమ్యూనిటీలో ఒక ఇదిగా ఏర్పడతారు, వాళ్ళు చూసుకుంటారు. కానీ ఇతరుల గురించి ఆలోచించే సమస్యని చేసే అవకాశం తక్కువ ఉంటుంది. అలా కాదండి. మిగిలిన వారు కూడా కమ్యూనిటీలతో సంబంధం లేకుండా మనం వ్యాపార కుటుంబంగా ఒక సంఘంగా ఏర్పడి అక్కడ జరిగే ప్రతి విషయానికి కొంతమంది, అంటే మెయిన్ మాట్లాడేది ఏదైనా విషయం వస్తే మాట్లాడే వాళ్ళని ఇద్దరు నిర్ణయించి, ప్రెసిడెంట్, సెక్రటరీ కింద, ట్రెజరర్ ముగ్గురు కింద లెక్కేసి వారు ఏం చేయాలంటే, ఒక ఉదాహరణకి చిన్న ఉదాహరణ చెప్తానండి. నాకు తెలిసిన ఒక కిరాణా షాప్ ముందు ఒక డిపార్ట్మెంట్లో చిన్న వర్క్ చేసే అతను షాప్ ముందు వెహికల్ పెట్టాడు. ఆ ఓనరు వచ్చి, బాబు నువ్వు పెట్టి 2 గంటలు అయిందయ్యా, ఇంత పెడితే ఎలా అని అడిగితే అతను రుబాబు చేసి గంట సేపు తగువాడారు. అక్కడ వారందరూ చూస్తూనే ఉన్నారు. అలాగే నాకు స్వయంగా జరిగింది. ఇంకోటి ఏమిటంటే, అతను ఒక విలేకరి సంథింగ్ రిపోర్ట్ ప్రెస్ అని రాస్తుంది బండి మీద. అతను ఒక ఆదివారం రోజున ఉదయం నా షాప్ ముందు బండి పెట్టి, నేను అడిగితే నా మీద, అతను నాకంటే చిన్నవాడు, అతను దూకుడు మీద వచ్చి తగువాడి పెద్ద తగు చేశాడు. అందరూ పోగొతున్నారా, కానీ ఖండించిన వారు కనబట్టలా. ఎందుకు ఖండించరండి? సమాజంలో ఏంటి భయం, కేసులు అవుతాయని భయం. అందుకనే ప్రజలు వచ్చి మనకి నిలబడక్కర్లేదండి. మన వ్యాపారస్తులందరం కలిసి ఒకటిగా నిలబడాలి. ఇప్పుడు ఆయన ఉదాహరణ ఉందండి, నా ఉదాహరణ ఉందండి, ఇలా ఎన్నో ఉన్నాయి నాకు తెలిసి. కొంతమంది తాగి వస్తుంటారు, డబ్బులు ఇవ్వకుండానే ఇచ్చే ఉంటుంటారు. అలా అని వాళ్ళ కెమెరాలు పెట్టుకుంటున్నారు వ్యాపారస్తులు. అలా కాకుండా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏదైనా అవనియండి, కేవలం కస్టమర్లతో వచ్చే సమస్యల గురించి కాదేమండి, బయట మనం ఏదైనా వ్యాపారానికి పర్మిషన్ కానీ ఇతరత్ర ఏదైనా మనం అధికారులతో మాట్లాడాలన్నా ఒక యూనిటీగా ఉంటే, ఆ 20-25 మంది ఆ సెంటర్లో ఉన్నవాళ్ళు లేక 10 మంది కానీ ఐకమత్యంగా ఉండాలి. వాళ్ళంతా ఒక వ్యాపారంగా ఒక సంఘం కింద ఏర్పడి దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకొని దానికి కావాల్సిన నిధులు నెలకి 100-200 వాళ్ళ తలకాసు అందరూ బాగు చేసి ఇదవ్వాలి. ఏదన్నా ఒకళ్ళ దగ్గర, ఒక షాప్ దగ్గర గొడవ అనేది అయితే వారిలో నెలకు ఒక నలుగురు కేటాయించి వారు వచ్చి నిలబడి మాట్లాడేటట్టుగా మాట్లాడుకొని చేసుకోవాలి. ఇలా అలవర్చుకోవాలి. ఇలా అలవర్చుకుంటే ప్రతి వ్యాపారి నిశ్చింతగా వ్యాపారం చేస్తాడు. అలానే వ్యాపారస్తులు ఎవరు అనవసరంగా కస్టమర్ల మీద దౌర్జన్యంగా మాట్లాడరండి. ఎవరు మాట్లాడరు. వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారం జరగాలి, వ్యాపారమే మనకి
భుక్తి అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, పెద్ద వ్యాపారం చిన్న వ్యాపారం ఎవరైనా సరే. కానీ హద్దు మీరు ఈ కస్టమర్ మాట్లాడినప్పుడు కానీ ఏదైనా మాటల తేడా అనేది వచ్చినప్పుడు అవి పెద్దవకుండా చక్కగా వారు నలుగురు కూడా వచ్చి స్థానిక వ్యాపారులు ఇతని సహకారం అందించి చక్కగా మాట్లాడుకుంటే రేపు అతనికైనా అంతే. అలా అన్నమాట. అలా నెలకి నలుగురు చొప్పున వాళ్ళలో మాట్లాడే విధంగా పెట్టుకొని చేసుకుంటే ఇది బాగుంటుందండి. సమాజంలో ప్రతి ఒక్కరికి, ప్రతి సెంటర్లో, ప్రతి వ్యాపారస్తులకి కావాల్సిన విషయం ఇది. ఆలోచించండి, మీరే ఆలోచించండి. ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు వ్యాపారస్తులు అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఇది సమాజంలో ఒక పెద్ద సమస్య. నేను ఎన్నోసార్లు అనుభవించామండి, ఎన్నోసార్లు అనుభవించాం. అనవసరంగా వ్యాపారం చేసే వాళ్ళు మనం ఎందుకు మాట్లాడతాం? ఇప్పుడు ఆ వ్యాపారంలో మన ఆడవారిని కూర్చోబెడతాం. ఆడవారిని కూర్చోబెట్టిన తర్వాత అంత మాత్రాన ఆడవారు తేలికని మాట్లాడకూడదు కదా, గౌరవానికి విరుద్ధంగా మాట్లాడకూడదు కదా. అది కరెక్టేనా కాదండి? కరెక్టే కదా. ఇప్పుడు మనం వచ్చిన వాళ్ళని ఏం కావాలండి అని అడుగుతాం. వారు ఏంటి, ఏమిస్తావు, ఏంటి, ఏమున్నాయి అని మాట్లాడితే అది పద్ధతి కాదు కదా. అలాగే ఏంటంటే మనం అనేది మనం వ్యాపారస్తులం కూడా యూనిటీగా ఉన్నాం అనుకోండి, వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండి వారు కూడా కొనుగోలు చేసుకుంటారు. కస్టమర్ దేవుళ్ళందరికీ మనం నమస్కారం పెట్టుకుందాం. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరంతా. థ్యాంక్ యూ.